తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఉదయం మంత్రి జూపల్లి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరూ తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తుంది. దీంతో మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన సిద్దమైనట్టు సమాచారం. కాగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. అయితే మొన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో మంత్రి జూపల్లి ఎంట్రీ ఇచ్చి ఆయనతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ హస్తంగూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సందీప్, ఈ రోజు ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వెళ్లి ఆయన భుజగించడం జరిగింది. అయితే ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేశారు. అయితే మొన్న మనం చూసాము, ఇటు బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ లాబీలో కూడా ఆయన కలవడం జరిగింది. కాబట్టి దీంతో మరి ఆయన తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారని కూడా చర్చ అయితే కొనసాగింది. కానీ తను ఎక్కడికి వెళ్ళడం లేదు, కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా స్పష్టం చేశారు. అయితే మనం చూసాం, మనం కొద్ది రోజుల క్రితమే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. అయితే అన్యంగా మొన్న పరిణామాలు చేంజ్ అయ్యాయి. ఇటు అసెంబ్లీలో ఇటు లాబీలో బీఆర్ఎస్ నేతలతో కూడా ఆయన ముచ్చట జరిగింది. కాబట్టి మరి తను బీఆర్ఎస్ కంటిన్యూ అవుతుండగా మొన్న స్పష్టం చేశారు. కానీ దీంతో అలటైనటువంటి రాష్ట్ర సర్కార్ వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రంగంలోకి తెచ్చింది. మరి ఆయనతో ఈ రోజు ఉదయమే ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడడం జరిగింది. కాబట్టి జనరల్ గా ఆయన బీఆర్ఎస్ నేతలతో పాత పరిచయంతోనే ఇటు బీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడడం తప్ప ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. మరి రాష్ట్ర కాంగ్రెస్ లో అభివృద్ధిలో భాగంగా, కాంగ్రెస్ డెవలప్మెంట్ లో భాగంగా మరి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తమతోనే కలిసి ఉంటున్నట్టుగా మరి కొద్దిసేపటి క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తన ప్రెస్ మీట్ లో కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ సమీక్షలు ఒక్కొక్కగా చేంజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతున్న నేతలంతా కూడా కొంతమంది మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ కి పోటీకి వెళ్లేందుకు కూడా కొంచెం సిద్ధమవుతున్న సమయంలో మరి వెంటనే రాష్ట్ర సర్కార్ కూడా అలర్ట్ అయి మరి ఇటు మంత్రి జూపల్లి రంగంలో దిగింది. కొద్దిసేపటి క్రితమే ఇటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా జూపల్లి బుజ్జగించి తను అందులో కాంగ్రెస్ లో ఉండేందుకు కూడా ఇష్టంగా ఉన్నట్టుగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే గత కొద్ది రోజుల క్రితం చూస్తే మాత్రం మరి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరిక కూడా అక్కడ గద్వాల్ కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి సరిత తిరుపతి కూడా వ్యతిరేకించారు. కొంతమంది ఆయన చేరిక పట్ల కూడా ఇటు గాంధీ భవన్ లో కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరారు. పార్టీ చేరి కంటిన్యూ అవుతున్నారు. అయితే మొన్న అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంటే మరి బీఆర్ఎస్ నేతలను గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కలవడం, మరి తను బీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతున్నట్టు కూడా ఆ రోజు స్పష్టం చేశారు. కాబట్టి దీంతో అలర్ట్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మంత్రి జూపల్ని కూడా ఇటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి కూడా ఈ రోజు పంపించి ఆయనతో మాట్లాడి వారు బుజ్జగించి మరి తను కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఆయన అయితే ప్రస్తుతానికైతే తను కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నారు. తను ఎక్కడికి వెళ్ళట్లేదు. కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలు తను పాల్పంచుకుంటున్నాడు. తన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కూడా తనకు ముఖ్యమని కూడా ఆయన స్పష్టం చేయలేదు. కాబట్టి మరి ఈ రకంగా అయితే ముందుకు మరి మరికొంతమంది కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ చేయడం వాళ్ళు కూడా మరి యూటర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ అందరి విషయాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు. ఆయన చూసాం, మరి కొంతమంది అంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు. 6 మంది ఎమ్మెల్యేలతో కూడా నిన్న టీ మీటింగ్ లో కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరందరూ మరి కాంగ్రెస్ లో ఉండాలి, మరి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి మొత్తానికైతే మాత్రం ఇటు తెలంగాణ వ్యాప్తంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి రాష్ట్ర సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి అయితే అలర్ట్ అయ్యారు. మరి యూటర్న్ చేసుకోకుండా అందరినైతే ఆపి ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళందరూ కూడా భరోసా కల్పిస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటివరకు అయితే అంతా ఇష్యూ అయితే పెద్దమైందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం తను కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నట్టుగా స్పష్టం చేశారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ లోకి మరి వలసలు ఇంకా కొనసాగుతాయి, లేకపోతే లేదంటే కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ అయితే
వలసలకు మాత్రం అడ్డుకట్ట పడిందని చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ ఆటాట్ల అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి మరి కొంతమంది గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కొంచెం సన్నిహితంగా ఉండడం పట్ల కూడా కొంతమంది పార్టీకి చెంపుతున్నారనే ఊహాగాలు అయితే వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. సతీష్, అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరారు, ఆ తర్వాత నిన్న బీఆర్ఎస్ లో చేరుతానంటూ వార్తలు వచ్చాయి. మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పారు. అంటే కాంగ్రెస్ నేతల భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? అంటే మంత్రివర్గం రేవంత్ రెడ్డి గాని మంత్రి జూపల్లి కిషన్రావు గాని కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ మాత్రమే తమ భరోసా కల్పించారు. మరి కాంగ్రెస్ పెంచడం వస్తే మరి అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకోవాలి, అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కూడా తాము సహకరిస్తామని కూడా మంత్రి జూపల్లి కిషన్రావు చెప్పారు. మరి మొదటి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు, కాంగ్రెస్ బీఫామ్ నుంచి గెలిచిన మాత్రమే వారికి మాత్రమే మంత్రివర్గంలో చోటుందని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ప్రజెంట్ ఇంకా మంత్రివర్గంలో ఆరుగురికి చోటున్నారు కాబట్టి మరి కొంతమంది తీవ్ర ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి ఇప్పటికే ఏఐసీసీ హైకమాండ్ కూడా అల్టిమేట్ జారీ చేసింది. మరి కాంగ్రెస్ బీఫామ్ నుంచి గెలిచిన వారికి మాత్రమే మంత్రివర్గంలో చోటుందని చెప్పారు. కానీ మరి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ చేరుతున్న వాళ్ళు మాత్రం తమ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసమే చేరుతున్నాము. మరి కాంగ్రెస్ పాలన పట్ల తమకు నమ్మకం ఉంది, డెవలప్మెంట్ కూడా కొనసాగుతుంది. కాబట్టి లేకపోతే తాము ఆకర్షణకు లోనై అంటే కాంగ్రెస్ డెవలప్మెంట్ చూసే తాము బీఆర్ఎస్ కాంగ్రెస్ చేరుతున్నామని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొంతమంది స్వతహాగా అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వస్తున్నారు. మరి మరికొంతమంది త్వరలోనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే కొంతమందితో బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ చేయడం వారితో మాట్లాడుతున్నారు. మరి మాట్లాడి వాళ్ళను మాట్లాడి మళ్ళీ బీఆర్ఎస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొంతవరకు అయితే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం కొంత అయితే కలవరం మేళం పెట్టుకోవచ్చు. మరి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి కూడా మన ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క వలసలకు మాత్రం అడ్డుకట్ట పడినట్టు తెలుస్తుంది. మరి ఆ చేయడం వారికి మాత్రం స్పష్టమైన హామీ ఇస్తున్నారు. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం తాము నిధులు మంజూరు చేస్తాము, తమ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాం. కాబట్టి మా ప్రభుత్వంతో కలిసి రావాలని ఇటు మంత్రి జూపల్లి గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వస్తున్న ఎమ్మెల్యేలకు మాత్రం హామీ ఇస్తున్నారు. మరి వాళ్ళకు ఎట్టి పరిస్థితులు అయితే వాళ్ళకు మంత్రి పదవికి సంబంధించిన హామీ మాత్రం ఇవ్వట్లేదు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ మాత్రం చూసుకుంటాము, తమ అభివృద్ధి కార్యక్రమాల్లో అదేవిధంగా ప్రభుత్వంలో కొనసాగాలని కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మరి ఈ రోజు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఇంటికి మంత్రి జూపల్లి కిషన్రావు వేయడం కొంచెం రాజకీయ వర్గాల్లో చర్చిస్తానని చెప్పుకోవచ్చు. మరి తనైతే ప్రజెంట్ అయితే తను ఎక్కడికి వెళ్ళలేదు, కాంగ్రెస్ తోనే కలిసి వెళ్తానని కూడా కొంచెంప్పటికే మరి మంత్రి జూపల్లి కిషన్రావుతో ఇటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి మరి ఇప్పటి వరకైతే ఈ యొక్క యూటర్లకు మాత్రం కొంతవరకైతే సిట్ పడినట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సతీష్.